ఏ కాలేజ్? ఓకే. ఇదే అనమాట రంప వాటర్ ఫాల్స్. ఏందన్నా? ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే నేను రంపచోడవరంలో ఉన్నా. ఇప్పుడైతే ఇక్కడే క్యాంప్ వేసుకున్నా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ రంప వాటర్ ఫాల్స్ అని ఉంది, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది సీతారామరాజు డిస్టిక్ కిందకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొయ్యూరు అని ఉంటుంది. May 7th 1924 ఆ టైంలో ఇక్కడే ఆ కొయ్యూరు దగ్గరే బ్రిటిష్ పరిపాలన జరిగింది కదా, అప్పుడే సీతారామరాజుని అయితే ఇక్కడే చంపేశారనమాట. సో ఈ గాట్ షార్టెడ్. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 16-17 కిలోమీటర్స్ ఉండొచ్చు కొయ్యూరు. బట్ మనమైతే ఇప్పుడు ఇక్కడికైతే ఈ వాటర్ ఫాల్స్ చూసొద్దాం. ఇదంతా ప్యాక్ చేయాలి ఇప్పుడు. అంత ప్రశాంతంగా వైఫ్ అండ్ హస్బెండ్. కళ్ళు దుకాణం. సో అక్కడ ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు చికెన్ అవి ఇవి ఉంటాయంట. ఇప్పటికైతే ఇది ఒకటే ఉంది ఆమ్లెట్. సో ఆమ్లెట్ తినేద్దాం, ఇంకా ముందుకెళ్దాం. కోతులు ఉంటాయా? మరి అన్ని పడేస్తాయి ఇక. దీనికి స్టాండ్ కూడా సరిగ్గా లేదు. ఎంత ఇది కాస్ట్? ఇది కూర కానీ ఇప్పుడు కదా తర్వాత వస్తాయి కదా చికెన్ అవన్నీ. అన్నం ఉంటుందా? ఎంత కాస్ట్? ఎంత చికెన్ అవన్నీ? 50 రూపాయలు. అన్నీ ప్రిపేర్ అయితే అన్న చెప్పండి. ఇదేందన్నా? ఓకే. ఇది కోడి ఈకలు రెక్కలు. ఇది ఫిష్. ఏం చేప అన్న ఇది? గొరిస. ఓకే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పొద్దున కుక్క చూసినాం. ఏదది? ఇక అన్నీ ఒకటే కలర్. 1 2 3 ఇక్కడ ఒకటి. ఇది పొద్దునుంచి వేయడం. ఇది ఇంకోటి. మొత్తం 5. మీయేనా అన్నయ్య? ఎంతమంది వస్తారు అన్న రోజుకి ఇక్కడ? ఇప్పుడైతే అన్నయ్య ప్లేట్లు ఇచ్చండి. వింగ్స్ అనమాట. అబ్బో మొత్తం ఎస్థెటిక్ వేలో ఇచ్చాడు. బెటర్. బాగుంది. సో ఇక్కడ చోడవరం నుంచి రంపకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ. సో కళ్ళు అది కూడా అమ్ముతారు. మేము కళ్ళు కాదు, జస్ట్ ఇది ఒకటే. సో ఒకవేళ మీరు వాటర్ ఫాల్స్ వైపు వెళ్తుంటే చూడండి, ఇది ఉంటుంది. ఎంతన్నా కళ్ళు? 40యా? ఫ్రెషా? ఎన్నిసార్లు తీస్తారు రోజుకి? ఒకసారేనా? అంటే డేకి 3 సార్లు ఏమో వస్తుంది కదా? ఒకసారి. ఎప్పటి వరకు పెడతారు ఇది? ఇది మొత్తం 9 ప్లస్ ఈవినింగ్ 4 క్లోజ్. అంతేనా? 4 వరకేనా? బాగుంటుందా మరి రంప ఫాల్స్? టికెట్ ఎంత ఉంటుంది? ఫోన్పే అవి ఉంటాయి అక్కడ? ఉంటాయి. సిగ్నల్ ఉంటుంది అక్కడ? జియో అండి. జియో టవర్ పక్కన. అవునా?
జియో బిఎస్ఎన్ బిఎస్ఎన్ తక్కువ కానీ జియో ఫుల్. సో ఇక్కడ ఒక లెఫ్ట్ రైట్ వస్తుంది, రైట్ నుంచి చిన్న రైట్ అనమాట. అక్కడ నుంచి ఇవన్నీ చెట్లు, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంట. ఇక్కడ నుంచి ఎంత దూరం అన్న అది వాటర్ ఫాల్స్? 2 కిలోమీటర్లు. 2ఆ? ఇప్పుడే తినేసినాం. ఇంకా రంపచోడవరం వాటర్ ఫాల్స్. మీకు కుదిరితే రండి. ఇక్కడ రైట్ సైడ్ ఒక కళ్ళు దుకాణం ఉంది, అక్కడ ఫుడ్ అవైలబుల్, అంటే చికెన్ పీసెస్, ఫ్రై లాంటివి, ఫిష్ అవన్నీ అవైలబుల్ అన్నమాట. ఏమో లెగ్స్ సహకరిస్తలేదబ్బా, డోంట్ వెయిట్ వల్ల, నేను తినకపోవడం వల్ల సరిగ్గా. నాకు తెలిసి ఇప్పటివరకు టూరిస్ట్ వాళ్ళు ఎవరు కనపడలే ఇట్లా పోయేది. మేబీ ఖాళీగా ఉంటుంది అనుకుంటా. ఖాళీగా ఉండదు, ఒకళ్ళిద్దరు ఉంటే మనకి సేఫ్టీ. ఇంకేంటంటే ఫొటోస్ తీస్తారు. చాలా పైకి ఉంది, మీకు కనిపిస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ సైకిల్ ఎంత హైట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి, సైకిల్ హ్యాండిల్ నుంచి కిందకి ఎంత దూరం ఉంటుందో అంతే దూరం ఉంది. ఓ చిన్న చిన్న ఫిషెస్. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ లాగా ఉంది, సో ఇట్లా విడిపోతుంది, కింద నుంచి రూట్ ఉంటుంది. బాగుందబ్బా, ప్యూర్ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఓ నాట్ బిగ్ ఫిషెస్, బట్ like I'll show you. ఇదేం కనిపిస్తున్నాయి అనుకుంటా. మనిషికి 50 రూపీసా? ఓకే. ఇక్కడ పెడితే ఏం కాదు కదా ఇవన్నీ. ఖమ్మం అండి. ఇది ఎంట్రన్స్, ఇదంతా పార్కింగ్ స్పేస్. ఇదంతా
ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుందంట. ఇదైతే ఇక్కడ పెట్టినాం, ఇదే ఎంట్రీ. సో ఇట్లా ఇట్లా 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. వైడ్ యాంగిల్ చూపిస్తా. సో ఆ వాటర్ ఫాల్స్ నుంచే ఇట్లా నీళ్ళు వస్తుంది, అంటే నీళ్ళు ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఇదే వాటర్ ఫాల్స్. సో ఇంకా ముందుకు వెళ్ళాలి అంతే. నేను 50 రూపీస్ దేని తీసుకుంటారో అర్థం కావట్లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు ఇలా. అమ్మా నిజంగా ఎవరైనా 1/2 కిలోమీటర్ అంటే అస్సలు నమ్మొద్దు. ఇదే అనమాట రంప వాటర్ ఫాల్స్. కానీ నువ్వు స్విమ్ చేయొచ్చు, కాకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వరకు ఉంది. సో అక్కడ పీపుల్ ఉన్నారు కదా, సో అంతవరకే, నో ప్రాబ్లం. పిల్లలతో రావచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ వరకే, కాళ్ళ వరకే ఉంటుంది. చల్లగా ఉంది. సో ఇది ప్యూర్ మౌంటైన్స్ నుంచి కదా వచ్చేది వాటర్, కూల్గా ఉన్నాయి. ఇదేంటో 7 సెన్స్ సెటప్ లెక్క ఉంది ఇదంతా. ఆహా, పర్లేదు, రావచ్చు. వన్ టైం వ్యూకి అయితే ఓకే. కాకపోతే సిట్టింగ్కి బాగుంది ఇక్కడ. సిట్టింగ్ ఇదొకటి, ఇక్కడ ఒకటి. సో యూ కెన్ మీట్ పీపుల్ అనమాట. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా రావచ్చు. సో ఇక్కడ భోజనాలు అవి ఇవి తెచ్చుకొని కూర్చొని ఒక డే స్పెండ్ చేయొచ్చు ప్రశాంతంగా. సో ఈ వాటర్ ఫాల్స్, ఈ సౌండ్ వింటున్నారా? ఐ థింక్ వినిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఆ సౌండ్తో కొంచెం ప్రశాంతంగా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని రావచ్చు. చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ప్లేసెస్ బాగున్నాయి కూర్చోడానికి. లోపల కోతులు అయితే లేవు, నో ప్రాబ్లం. బయట ఉన్నాయి కానీ లోపల అయితే ఒక్క కోతి కూడా లేదు. ఇక్కడ కూర్చోవచ్చు. సో డేంజర్లెస్ ప్లేస్ అనమాట. ఒక
చిన్నపాటి ఫ్యామిలీ రావచ్చు, అంటే లైక్ 5-6 ఇయర్స్ కిడ్స్ కూడా తీసుకురావచ్చు, నో ప్రాబ్లం. ఇందాక అన్నా కానీ పర్లేదు, బాగానే గ్రిల్స్ కానీ అవి కానీ బాగానే పెట్టారు. ఏమో బొక్కలు ఉన్న షూస్, నీళ్ళు పోతే అవుట్, ఒక 2-3 రోజులు ఆరవు ఈ చలికి. ఇందాక నేను ఇంత వచ్చానా? పర్లే, బాగానే ఉంది. సో ఇక్కడ కూడా ఫొటోస్ దిగచ్చు, అక్కడ కూర్చోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ అది చూడండి, లోతు లేని ప్లేస్ అదంతా. సో ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతం, కొంచెం స్పెండ్ చేయొచ్చు టైం ఫ్యామిలీతో. రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకు కొంచెం టఫ్ ఉంటుంది కానీ మీ అందరికీ కొంచెం ఈజీగానే ఉంటుంది. సో కంఫర్టబుల్గానే ఉంది రోడ్డు కూడా. ఎక్కడ చింతూరు కాదు, సారీ, మన మారేడుమిల్ నుంచి రంపచోడవరంకి రోడ్డు ఉంటుంది, ద బెస్ట్. నేను ఇప్పుడు దాకా తొక్కిన దాంట్లో ద బెస్ట్ అనమాట. సో డౌన్ ఉంది, చాలా స్మూత్ ఉంది రోడ్ ఇప్పటి వరకు. మంది వస్తారు అన్న ఇక్కడ దాదాపు రోజుకి 100 మంది రావచ్చు. సండే అయితే 300 మంది. అయితే ఇక్కడ మరి స్పేస్ లేదుగా, మరి ఎట్లా మరి? కింద వరకు. ఓకే, ఇప్పుడు వరకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అన్న ఇక్కడ? ఏం రాలేదు, ఎందుకంటే నార్మల్ వాటర్ ఫాలే, ఏమీ లేదు కాబట్టి కింద వరకు. సో ఎవరైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారా ఇక్కడ వచ్చి? అటువంటిది ఏం లేదుగా. పిల్లలు ఫుడ్ ఆల్కహాల్ ఓవర్ పంపించాం. ఓకే, కింద గేట్ వరకే. ఓకే, ఫుడ్ లోపల తినొద్దా? ఓకే, లోపలికి ఎలో లేదంట ఫుడ్. ఓకే, ఇంకా వెజ్ వరకు ఓకేనా? స్నాక్స్ లాంటివి ఏం లేవా? స్నాక్స్ పట్టుకెళ్ళచ్చు. ఓకే, వీళ్ళందరూ టూరిస్ట్లే. రోజుకి 100 మంది పైన వస్తారు కన్నా, దాదాపు పైన వస్తుంది. అంటే ఇంకా చల్లబడ్డప్పుడు వేరే ఇంకా చాలా మంది వస్తారు అనుకుంటా. ఎండాకాలంలో అన్న చాలా రష్ ఉంటుందా? ఓకే, రైనీ సీజన్ లో ఇంకా మంది వస్తారు, ఎందుకంటే వాటర్ ఫాల్ ఇంకా గట్టిగా వస్తుంది కదా. శివరాత్రి జరుగుతుంది, మహాశివరాత్రి జరుగుతుంది. ఇక్కడ జాతర ఉంటుందా? ఓకే, అవునవును, టెంపుల్ ఉంది కింద. ఓకే, ఓకే అన్న. కాలేజ్ ఏ కాలేజ్? చెన్నై యూనివర్సిటీ. అచ్చా, మన నిజాం కాలేజ్ బషీర్ బాగ్. రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో పెట్టేసాను జర, మా వాళ్ళు. ఓకే, డెఫినెట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ. ఓకే బ్రో.